హిందూ సాంప్రదాయంలో భగవంతుని ప్రార్థించుటకు దీపారాధన చేయటం అనేది చాలా ముఖ్యమైన సంప్రదాయం. దీపారాధన. దీపం జ్ఞాన చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్య జ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయం సంధ్య వేళ 2 సార్లు దీపారాధన చేయటం హిందూ సాంప్రదాయం. కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని అఖండ దీపం అంటారు. అన్ని పవిత్ర సందర్భాలలో జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీపకాంతి చీకటిని పారద్రోలినట్లే నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవటం కోసం అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, ఆచరణకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము. సంప్రదాయబద్ధంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లేదా నూనె, పత్తి మన మనసులోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.